హాయ్ అండి. హాయ్ అండి. నేను ఎపిసోడ్ చూసారా బిగ్ బాస్? చూసా అండి. ఆదిత్య ఎలిమినేషన్ అంటున్నారు. ఆదిత్య ఎందుకు ఎలిమినేట్ అయిపోయారంట? అంటే ఆదిత్య ఓం ఎలిమినేషన్ అంటే ముగ్గురు ఉన్నారండి మొత్తం ఎలిమినేషన్‌లో. ఆదిత్య ఓం గారు, విష్ణుప్రియ, నైనిక వీళ్ళు ముగ్గురున్నారు. సో, వీళ్ళు ముగ్గురులో ఇంకా ఎవరు డిసైడ్ కాలేదు. ఆ విష్ణుప్రియ గారు టాప్‌లో ఉండేటోళ్ళు స్టార్టింగ్ ఒక 4 వీక్స్, 3 వీక్స్ దాకా. ఆమె ఒక్కసారిగా ఎలిమినేషన్ దగ్గరకొచ్చిందంటే చూడండి ఆమె ఆట ఎంత తగ్గిపోయిందో. సో, నైనిక, ఆదిత్య ఓం గారైతే ఆదిత్య ఓం గారు ఫస్ట్ నుండే గేమ్స్‌లో గానీ, ఈవెంట్స్‌లో గానీ ఏంట్లో పార్టిసిపేట్ చేయలే. సైలెంట్ క్యాండిడేటే. ఇక నైనిక గారైతే స్టార్టింగ్‌లో బాగా ఆడారు. లాస్ట్ 2 వీక్స్ అయితే అసలు మొత్తం నిరాశపరిచారు. అసలు ఉన్నదా నైనికని బ్యాక్ డోర్ నుంచి పంపించేసారా అని అనిపించింది. అసలు అట్లా ఆడింది. అట్లా లేదు అసలు బిగ్ బాస్‌లో. సో, ఆదిత్య ఓంకి నైనిక మధ్యనే ఉందండి. పర్లేదు. విష్ణుప్రియ అయితే ఆ నాగార్జున గారు వచ్చినప్పుడు కామెడీ గానీ, ఎంటర్‌టైన్‌మెంట్‌లో పరంగా గానీ, ఆ నాగార్జున గారు వచ్చినప్పుడు బాగా కొద్దిగా హైలైట్‌గా అనిపించింది. సో, అదండి వీళ్ళిద్దరిలోనే ఉంది. ఆదిత్య ఓం అయితే ఖచ్చితంగా కాదు. నైనికకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఆమె వెళ్ళిపోవడానికి. సో, నైనిక గారు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. మీరెవరు ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నారు? నేనైతే ఆదిత్య ఓం గారే అండి. నైనిక ఉంటే కొద్దిగా కలరింగ్ ఉంటదిగా. ఎందుకు ఆదిత్య? నెక్స్ట్ వీక్ నైనిక వెళ్ళిపోద్ది. ఆదిత్య గారు ఆదిత్య గారు స్టార్టింగ్ నుండే ఆయన మంచితనం అందరూ కలిసి ఉండాలి అన్నట్టు ఒక స్ట్రాటజీ. మరి అది స్ట్రాటజీయా ఆయన మంచితనమో కాదు కానీ మంచితనం ఎంతున్నా కూడా నేనే గెలవాలన్న కసి ఉండాలి కానీ కసి కనిపించట్లేదు. మరి మా ఇక ఏం ఆడకపోయినా మణికంఠ చూడు ఎంత కసితో ఉంటాడు. నేను ఆడాలి అన్నాడని. సో, అట్లా కనిపించలేదు కాబట్టి ఆదిత్య ఓం గారు వెళ్ళిపోతే బాగుంటుంది. వరల్డ్ కార్డ్ ఎంట్రీ 8 మెంబర్స్ అంటున్నారు. వాళ్ళందరూ యాడ్ అవుతే ఎలా ఉండబోతుంది అంటారు హౌస్? వాళ్ళ ఆడైతే మంచిగా ఉంటుందండి. ఎందుకంటే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలోనే ఎవరైనా విన్నర్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళని వీళ్ళలో అసలు స్టఫ్ లేదు, క్యాండిడేట్లు ఏం లేదు. ఛాన్సెస్ అయితే నబీల్ ఒక్కడికే ఉన్నాయి. నిఖిల్ కూడా లేదండి, నబీల్ ఒక్కడికే ఉన్నాయి. సో, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో టాప్ 2లో ఎవరైనా ఇంకా రావచ్చు. ఎందుకంటే మంచి వాళ్ళు వస్తారు. ఇంతకుముందు గేమ్ ఆడిన వాళ్ళు ఉన్నారు. మొత్తం బయట గేమ్ చూసి వచ్చినారు కాబట్టి ఖచ్చితంగా ఇంకా చాలా 2 months టైం ఉంది. ఆటోమేటిక్గా ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. వీళ్ళైతే ఇప్పుడు ఎవరు కనెక్ట్ కాలేదు కాబట్టి ఆడియన్స్కి ఈసారి వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అయిపోయి ఇక బిగ్ బాస్ కొత్తగా మంచిగా ఉంటుందని అనుకుంటున్నా. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పుడున్న వాళ్ళలో ఎవరు టాప్ 5లో ఉంటారు అనుకుంటున్నారు? నబీల్ అయితే ఖచ్చితంగా ఉంటాడు, టాప్ 2లో ఉంటాడు. విష్ణుప్రియ ఉండే ఛాన్స్ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి. ఇంకా సీత ఉంటుంది. సీత గేమ్ కన్సిస్టెంట్గా ఆడుతుంది. నిఖిల్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అమ్మాయిల నుండి. సో, ఆయన కూడా ఉంటాడు. వీళ్ళు నలుగురు అయితే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.